19వ అథారిటీ వారు పట్టణం నందు ఆర్చీలు మరియు బస్ షెల్టర్లను ఏర్పాటు చేయవలసిందిగా తెలుపగా యూని యాడ్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ముందుకు రావడం జరిగినది. అందుపై యూని యాడ్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ఇచ్చిన అర్జీ 11/7/25 పరిశీలించగా వారు మొదలగు ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా వారి సొంత నిధులతో నిర్మించడం జరిగినది. అందుపై నంద్యాల పురపాలక సంఘముకు ఎటువంటి ఆర్థిక భారం కలగకుండా ఈ కేంద్ర తెలిపిన ప్రదేశాలలో ప్రకటన ప్రదర్శించిన హక్కులతో పాటు ఆర్చీలు నిర్మించగలమని కోరి ఉన్నారు. 1 కోయిలకుంట్ల అండర్ పాస్ టౌన్ ఎంట్రన్స్ ఎక్స్ రోడ్, 2 చాకరేవుల అండర్ బైపాస్ రోడ్ కోరి ఉన్నారు. కావున పై తెలిపిన 2 ఆర్చీలను వారిని నిర్మించడం వలన ఈ పురపాలక సంఘమునకు ఎటువంటి ఆర్థిక భారం పడదని తెలుపుతూ సదరు విషయంపై కౌన్సిల్ వారి ఎరుక నిమిత్తం ఉంచడమైంది. అజెండా అంశం నంబర్ 5 నంద్యాల పురపాలక సంఘం టౌన్ యూని యాడ్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ముందుకు రావడం జరిగినది. అందుకు యూని యాడ్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ఇచ్చిన అర్జీ తేదీ 9/7/25 పరిశీలించగా వారు BOE పద్ధతిపై ఇదివరకు ఈ కింద తెలిపిన ఏరియా ముందు అమరసత్వం ఫ్లైఓవర్ దగ్గర SPV రెడ్డి పార్టీ ఆఫీసు ఎదురుగా పై తెలిపిన 3 షెల్టర్లు తుప్పుపట్టి మరియు బలహీనంగా మారాయని వాటిని ప్రజల భద్రత దృష్ట్యా బలోపేతం చేయుటకు ప్రస్తుతం ఉన్న 3 కుటుంబ సభ్యులు ఎవరైనా అర్జీలు పెట్టుకొని ఉంటే వాళ్ళు అర్హులు అని చెప్పి ఉంటే మనము ఈ కౌన్సిల్ ద్వారా ప్రభుత్వానికి పంపించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకే ఈ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా చర్యలు అయితే తీసుకోమని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు వర్కర్స్, నాన్ వేస్ట్ వర్కర్స్ చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు అవ్వటం వల్ల రిటైర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1-2 కేసులలో వాళ్ళు స్కాండ్ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డేటా సేకరిస్తున్నాం. అది త్వరలో అవన్నీ కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో అది కూడా సభ ముందుకు వస్తాయి. కౌన్సిల్ రిలేషన్ వచ్చాక జిల్లా కలెక్టర్ పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారు శాంక్షన్ ఇస్తారు. దెన్ ఆ ప్రాసెస్లోకి త్వరలో వెళ్ళిపోవడం చేద్దాం, చేయాలని చేద్దాం. అధ్యక్ష వాళ్ళు చనిపోయి కూడా తొందరగా వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తామండి. అలాగే అండి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకటి అప్పుడు వెంకటకృష్ణ గారు ఉన్నప్పటి నుంచి కమిషనర్ గారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే నాన్ PH వర్కర్స్ ఉన్నారో వాళ్ళు డ్రైవర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందంట. కానీ దాని ప్రకారం అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు వరకు ఎలాంటి పోస్టులు ఇవ్వలేదని నాకు 2-3 టైమ్స్ వాళ్ళు అర్జీ పెట్టడం జరిగింది. దయచేసి అది కానీ క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ గమనిద్దాము. అలాగే ప్రమోషన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కనపడుతుంది. కొన్ని పోస్టులకు ప్యానల్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని వాటి ద్వారా కూడా ప్రమోషన్ ఇచ్చేటువంటి, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రమోషన్ అనేది లైఫ్ డిజైన్ ఉంటుంది. ఒక ప్రమోషన్ వస్తే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తొందరలో గమనిద్దాం. తప్పకుండా అండి వెరిఫై చేపిస్తే ఈ మంత్ వీలైన కౌన్సిల్ కల్లా వచ్చేదానికి ప్రయత్నిస్తాం. ఈ అంశాన్ని పాస్ చేయడం జరిగింది. వాళ్ళ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, కానీ ఇంతవరకు అజెండాలో పొందుపరచలేదు. దాని గురించి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎక్సెప్షన్ మెంబర్స్ లాంటి గౌరవనీయ మంత్రుల వారికి, ఎమ్మెల్సీ గారికి, వైస్ చైర్పర్సన్స్కి, కౌన్సిలర్స్కి, నాతోటి ఉద్యోగ బృందం, ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం. అధ్యక్ష, గౌరవనీయ వార్డ్ మెంబర్ గారు అయినటువంటి ప్రశ్న, ఈ మున్సిపాలిటీలో కొంతమంది వర్కర్స్, కొంతమంది స్టాఫ్ ఎవరైతే కోర్టుకు వెళ్ళారో, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏది ఉందో ఆ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఎప్పుడు చేస్తారనేసి వారు అడుగుతున్నారు. ఈ విషయంలో సభ ఉంచడము సభాధ్యక్షులు వారు అందరూ కూడా గమనించుకోవాలి. ఇది స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి అంశం.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో వేల మంది అలాంటి వారు ఉన్నారు. అలాంటి సందర్భంలో కోర్టు డైరెక్షన్ వచ్చిందనేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు కాదు, వీలు చేయలేను నేను. అందువల్లనే ఆ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ ఏదో ఉందో దాన్ని అప్పీల్ చేస్తున్నాం, చేశాను కూడా. ఇవాళ రేపు హైకోర్టులో అప్పీల్ చేస్తున్నాం, ఆల్రెడీ కౌంటర్ కూడా పంపించాం. అందువల్ల ఇది స్టేట్ పాలసీ ఇష్యూ కాబట్టి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు కాదు. ఇది కొందరికి కష్టమైన ఇది వాస్తవం, ఇది ఏ రోజైనా కూడా వాస్తవం తెలవాల్సింది. మేము దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేము. అందువల్ల హైకోర్టుకు డివిజన్ బెంచ్కి వెళ్ళిపోయాం. ఆల్రెడీ దీని మీద డైరెక్టరేట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రకారంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి ద్వారా కోర్టు మనం ఈ కేసును డిఫెండ్ చేయబోతున్నాం. ఇది వాస్తవం అధ్యక్ష. గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో 2016-17 ఆ ప్రాంతాల్లో కానీ కొందరు కౌన్సిల్ తీర్మానించి ప్రభుత్వం దీని మీద స్పందించండి అని చెప్పి మనం ఒక లేఖ తీర్మానం చేసి పంపించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం ఎందుకు పంపించలేము అనేది ఈ కేసులో అలా చేయలేము. చేస్తే కనుక అది స్టేట్ పాలసీ కాబట్టి చేయటం వీలు కాదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. స్టేట్ పాలసీకి వ్యతిరేకంగా వెళ్తే కనుక కొంత ఇబ్బందికరంగా ఉంటారు. కాకపోతే పంపించడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం అని ఏదన్నా ఉన్నా దయచేసి కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కమిషనర్ పైన డిసిప్లినరీ యాక్షన్ పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. ఇది ఫ్యాక్ట్. అందువల్ల నాకు అంత సాహసమే తెలియదు, నేను చేయలేను. థ్యాంక్ యూ. మన రిక్వెస్ట్ అడగడం బాగా అయితే కానీ అడుగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని పాస్ చేయడం జరుగుతుంది. తెలిసింది. అందువల్లే స్నేహ అనేటువంటి ఒక ఏజెన్సీని అప్రోచ్ అయ్యారు. వాళ్ళే పర్సనల్గా వచ్చి ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కొంత కలిసి నేను పనిచేశాను. సో వాళ్ళను మళ్ళీ నేను అప్రోచ్ అయితే చేస్తాం సార్. ఫెసిలిటీస్ మాకు పెండింగ్ వాళ్ళన్నారు. ఈరోజు ఫెసిలిటీస్ అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఏసీ కూడా పెడుతున్నాం అధ్యక్ష. ఏసీ, ఫ్రిడ్జ్, ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్. అలాగే 3 పూటల వాటికి ఫుడ్ అధ్యక్ష, మిల్క్, బ్రెడ్, చికెన్ కర్రీ, చికెన్ ఫుడ్, కర్డ్ రైస్, ఎస్ కర్డ్ రైస్ కూడా అధ్యక్ష. అలాగే విత్ క్వాంటిటీతో సహా అరేంజ్ చేస్తున్నాం. అలాగే క్లీనింగ్కు, వాషింగ్కు సపరేట్ బ్యాచెస్ పెడుతున్నాం, ప్రాపర్ లైటింగ్ పెడుతున్నాం అధ్యక్ష. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఏదో మనం సాదాగా చెప్పుకోవడం కాదు. ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి అధ్యక్ష, రూల్స్ ఉన్నాయి. ఆ ప్రకారం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం, కానీ అదర్వైజ్ కాదు. అందువల్లనే ఒక డాగ్ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందండి? 1650 రూపాయలు ఖర్చు అవుతుంది. 1400 రూపాయలు ఆపరేషన్కు, 200 రూపాయలు మెయింటెనెన్స్. సో మేల్ డాగ్ అయితే కనుక ఆపరేషన్ అయినాక 4 days పెట్టుకుంటాం. ఫీమేల్ డాగ్ అయితే కనుక ఆపరేషన్ అయినాక 5 రోజులు పెడతాం. సో ఒకరోజు ముందు రోజు, ఆపరేషన్ అయినాక 4 days. ఈ క్రమంలో ఎక్కడ కూడా మనం డీవియేట్ అవ్వకూడదు. డీవియేట్ అయితే ఇంకా జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనిస్తుంటారు. సో దీన్ని మనం గమనించుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్, దాన్ని గౌరవించాలి. మనం గౌరవించకపోతే మనం గౌరవిస్తున్నారు. అందులో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఏం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ వాట్సాప్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మీ ప్రాంతాలలో ఎక్కువగా ఎక్కడైతే వ్యాధులు వస్తున్నాయి కుక్కలు, అలాంటి సమాచారం ఇస్తే కనుక ప్రయారిటీ బేసిస్లో ఏ ప్రాంతంలో ముందు వాటిని తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతంలో నుంచి ఫస్ట్ మేము లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోయిన ఆపరేషన్ చేయలు పెట్టుకున్నాక, ఆపరేషన్ అయినాక మళ్ళీ సేమ్ లొకేషన్ వదులుతాం అధ్యక్ష. కుక్క పోయింది ఇంకా రాదని మాత్రం అనుకోవద్దాడు, మళ్ళీ అదే లొకేషన్ వస్తాయి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇది కూడా గైడ్లైన్స్ లో ఉంది. సో కుక్క ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. బట్ ఫెరోషియస్ తగ్గుతాయి. అండ్ ఈ కార్యక్రమాన్ని గమనించుకోవాలి. మీరు ఒక 6 నెలల సంవత్సరం చేసి వదిలేస్తే కాదు అధ్యక్ష. ఎందుకంటే కంటిన్యూస్ గా ఒక 3-4 సంవత్సరాలు, కనీసం ఒక 5 సంవత్సరాలు ప్రాసెస్ చేయాలి. మనం చేస్తేనే వాటి సంతానోత్పత్తి డౌన్ అవుతుంది. అదర్వైజ్ ఒక సంవత్సరం చేసి వదిలేస్తే ఇంకోటి ఎక్కడో ఉంటుంది. దానికి మళ్ళీ మీటింగ్ వస్తుంది, ఆటోమేటిక్గా సంతానం కలుగుతుంది. సేమ్ యథా రాజా తదా ప్రజ. ఇలా కావాలనుకుంటే ఇంకా దీనిపైన మనం ఒక సిస్టమేటిక్ ప్లాన్ పెట్టుకోవాలి.
ఆ ప్లాన్ ప్రకారం వెళ్తేనే జరుగుతుంది. ఆ క్రమంలో మేము మీ ముందుకు రావడం ఏంటి, శాంక్షన్స్ ఇచ్చారు, సంతోషం. నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో అవన్నీ కూడా దీన్ని గమనించాలి. అండ్ ఇంకో విషయం కూడా, దీని మీద ఒక కమిటీ వేస్తే బాగుంటుంది ఆలోచన. కౌన్సిలర్స్ తోటి అధికారులతో ఒక కమిటీ వేస్తే అసలు ఏం జరుగుతుంది, అందులో ప్రింటర్ ఎలక్ట్రానిక్ వల్ల పెట్టుకున్నాం. అండ్ ఆపరేషన్స్ అయినాక ఎన్నింటికి ఆపరేషన్స్ చేసినటువంటి ఆర్గాన్ కౌంటింగ్ కూడా చేస్తాం. ఉంటాయి కాబట్టి ఇంత పకడ్బందీగా చేస్తేనే సక్సెస్ అవుతుంది కాబట్టి సో దీన్ని నెక్స్ట్ మంత్ విల్ స్టార్ట్. థ్యాంక్ యూ. తీసుకొని మళ్ళీ తెచ్చేసి పెట్టాలనుకున్నారు, కానీ క్లియర్ గా మా ప్రజలకు తెలిసినట్టు క్లారిటీ ఇచ్చినారు సార్. సుప్రీం కోర్టులో ఏముందో డిస్కషన్ కరెక్ట్ గా సార్ చెప్పారు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఏమనుకున్నా కౌన్సిలర్లు ఊరికి ఇచ్చిపెట్టి ఏం పక్కకుండా అంటున్నారు, కానీ సార్ కూడా ఇది ఇప్పియాలని క్యాష్ ఇప్పియాలని సార్ మీతోనే ప్రజలకు ఈ న్యూస్ పోవాలని నేను మీతో మీకు ఇది అడగడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. కూడా ఉన్నాయి, దానికి ఒక్కొక్కరికి 10 పిల్లలు 12 పిల్లలు ఇట్లా గుర్తున్నాయి. ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఇంట్లోనే 150-200 పిల్లలు వెళ్తున్నారండి సార్. అలాంటి 3 ఉన్నాయి, 3 ఇల్లు ఉన్నాయి. వాళ్ళు పొద్దు 8 అవుతుంది 7 అవుతుంది ఓ అని అరుస్తున్నారు. ఇళ్ళ సంగతి అయితే నిద్రవనికే లేదు సార్. దాన్ని బట్టి మనం 4-5 మార్కులు చెప్పినాము, వచ్చినా కూడా ఏం చేయలేదు. ఆపరేషన్ కూడా జరిగినాయని చెప్పి సమయాలు ఆపరేషన్ చేశాను, మళ్ళా కుట్టారు కాదు. ఆపరేషన్ అయితే కరెక్ట్గా చేయలేదు ఇంత ముందు. ఎప్పుడైనా కానీ బాగా చేయాలని మేము కోరుకున్నాం అధ్యక్ష. తప్పకుండా అండి. అదే నిద్రపనికి లేదు, పిల్లలు పేరుకి రాకుండా అంగడి అధ్యక్ష ఆ విషయంలో ఒకసారి ఇస్తాను, వాళ్ళకు పర్మిషన్ ఉందో లేదో వెరిఫై చేస్తాం. పర్మిషన్ తీసుకొని వాళ్ళు అడుగుతాం, మనం ఆ ప్రకారం చేస్తాం. సరేనా? మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఒకసారి ఓకే మాట్లాడండి. మాది 8వ వార్డు ఉప్పరపేట. ఒకసారి కమిషనర్ గారిని మా వార్డు విజిట్ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. మా ఇంటి ముందరనే 5-6 కుక్కలు ఉన్నాయి, అక్కడ కోళ్ళు తీసుకొని పోతున్నాయి, పిల్లలు అన్ని స్కూల్కి పోయే పిల్లలు కూడా దావలో పోతున్నారు, వాళ్ళ వెంట పడుతున్నాయి కుక్కలు. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్లో. దయచేసి ఒకసారి రండి సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఇంటి ముందరనే సార్ అప్స్టైర్ మీద ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. ఆ ఇంటి ఓనర్లు కూడా చెప్పడం జరిగింది, నేను ఇట్లా ఉన్నాయి కుక్కలు అని. నేను వీడియో కూడా తీసి పెట్టాను సార్. ఒకసారి రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని అక్కడ నుంచి తొలగించండి. మళ్ళీ లేడీస్ టాయిలెట్స్ దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి సార్, అక్కడ లేడీస్ చిన్నపిల్లలు పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. వీటిని కొంచెం త్వరగా ఈ సమస్యని మీరు మేజర్గా తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఓకే అండి. వేరే వాటి నుంచి ఇచ్చిపెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకు చిన్న పిల్లలు తిరుగుతుంటారు అధ్యక్ష, స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు. అవునండి, 5th వార్డు 7th 8th ఇట్లా అన్ని చోట్ల, అలాగే నూనెపల్లె దేవనగర్ ఇలా ప్రతి చోట్ల అసలు నంద్యాల టౌన్ ఇబ్బందిగా ఉంది అని మీ వార్డులలో ఫస్ట్ ట్రాకింగ్ నివారించాలి అని చెప్పి మీరు అడుగుతున్నారు. అవి ఇచ్చేస్తే నేను గౌరవ కమిషనర్ గారు తీసుకెళ్ళడం వెంటనే దానికన్నా క్లియర్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాను. టైం ప్రకారం అక్కడ నుంచి గుర్తించడం ప్రతిరోజు ప్రయత్నం చేస్తాం. ఇది జరిగేది. లేనాక 2 విషయాలు. మరి గత కౌన్సిల్ సమావేశాల్లో ఈ శానిటేషన్ గురించి గౌరవ వార్డు మెంబర్లు కార్యక్రమాలు చేయాలని కూడా సూచనలు ఇచ్చి ఉన్నారు. ఆ సూచనలకు అనుగుణంగానే వర్కర్స్ అందరికీ కూడా చీపుర్లు కానీ, చీపుర్లు కట్టుకోవడానికి కర్రలు కానీ, అలాగే గార్బేజ్ కలెక్షన్ అవసరమైన 60 లీటర్స్ టబ్స్ కానీ, అలాగే వాటిని క్యారీ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పుష్ కార్ట్స్ రిపేర్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం అయింది. సో ఈరోజు మీరు వాళ్ళైనా గమనిస్తే కనుక కొత్త డబ్బాలన్నీ కూడా అన్ని వినియోగాడుతుంటాయి, బ్లూ, రెడ్, గ్రీన్. సో ఈ విషయాన్ని గమనించాలి. అండ్ మా యొక్క రిక్వెస్ట్ అంటే కనుక వర్కర్ని అడగాలి, మనం మీకు టబ్స్ ఇచ్చాయి కదా, కొత్త డబ్బులు వదిలేసి పాత డబ్బులు మళ్ళీ ఎందుకు కావాలి దాంట్లో చేస్తున్నాం పని అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఇచ్చారు శాంక్షన్, మనం కొన్నాం. ఎందుకోసం కొన్నామంటే కొత్త డబ్బు మంచిగా ఉంటే కనుక ఇంకొక 2 కేజీలు ఎక్కువ గార్బేజ్ వస్తుంది, అది స్వార్థం, వేరేం కాదు. అందువల్ల ప్రతి డబ్బా నుంచి ఒక 2 కేజీలు ఎక్కువ పోయింది అనుకోండి, ఒక 10 కేజీలు గార్బేజ్ ఒక 4 ఇళ్ళ నుంచి ఎక్కువ కలెక్షన్ అవుతుంది. టైం ఆదా అవుతుంది,
త్వరగా చేసుకోవచ్చు. పుష్ కార్ట్లు కూడా అన్ని కూడా వీల్స్ కానీ రిపేర్ కూడా అయినాయి, కొత్త కూడా వచ్చాయి. సో వర్కర్కి ఆల్మోస్ట్ ఆల్ పనిముట్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా సాల్వ్ అయినాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడమైంది. సలీం నగర్ ఉన్నటువంటి హెల్త్ క్లినిక్లో అక్కడ కార్డియాలజిస్ట్, ఆర్థోలజిస్ట్, గైనిక్, ఇంకా ఆయుర్వేద్, ఇలా 5-6 రకాల డాక్టర్లు టౌన్లో బాగా పేరెంట్ కలిగిన వాళ్ళు అందరూ వచ్చారు. నాకనే గౌరవ మంత్రి గారు, చైర్పర్సన్ గారు, గౌరవ అలాగే శ్రీధర్ గారు, ఇంకా వార్డు మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మన వర్కర్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎగ్జామినేషన్ చేయించుకుంటున్నారు. ఒక్కసారి అందరూ కూడా విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి గౌరవ సభ్యులందరికీ మా రిక్వెస్ట్ అంటే ప్లీజ్ విజిట్. మనం కూడా చూపెట్టుకోవచ్చు, బీపీ కానీ షుగర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా మనం కూడా చూపెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా మా కౌన్సిలర్స్ వచ్చేటువంటి ఒక ఇది వస్తే వాళ్ళకు ఓవరాల్గా దయచేసి విజిట్ చేసి కొడుతున్నాం. అండ్ ఇంకొక